హాయ్ ఫ్రెండ్స్, కేఏ పాల్. ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది మీమ్స్, ట్రోల్స్, కామెడీ. కానీ మీరు చూస్తున్నది నాణానికి ఒకవైపు మాత్రమే. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఆయనను ఒక కమెడియన్లా చూస్తుండొచ్చు. కానీ ప్రపంచ దేశాల దృష్టిలో ఆయన ఒక పవర్ఫుల్ శాంతి దూత. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచాన్ని వణికిస్తున్న మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని ఆపేందుకు కేఏ పాల్ నేరుగా రంగంలోకి దిగారు. ఇండియాలోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రత్యేక ప్రతినిధి మజీద్తో స్వయంగా కేఏ పాల్ చర్చలు జరిపారు. కాల్పుల విరమణకు ఇరాన్ కట్టుబడి ఉందని వారు పాల్కి మాటిచ్చారు. అంతేకాదు, వెంటనే ఇజ్రాయెల్, అమెరికాలు 3 రోజుల సీజ్ ఫైర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచ శాంతి విషయంలో తనకు 44 ఏళ్ల అనుభవం ఉందని కేఏ పాల్ కుండబద్దలు కొట్టారు. ఒక సామాన్య భారతీయుడు ఇరాన్ ప్రతినిధితో మాట్లాడడమేంటని ఆశ్చర్యపోతున్నారా? పాల్ తలుచుకుంటే ప్రపంచంలో ఏ దేశ అధ్యక్షుడినైనా నేరుగా కలవగలడు. ఏ విషయానికైనా వాళ్ళను ఒప్పించగలడు. ఆయనకు ఉన్న ఇంటర్నేషనల్ నెట్వర్క్ అలాంటిది. ఒకప్పుడు అమెరికా అధ్యక్షులే ఆయన కోసం ఎదురు చూసిన రోజులున్నాయి. మరి అంతటి గ్లోబల్ లీడర్ ఇండియాలో ఎందుకు ఇలా జోకర్గా మిగిలిపోయాడు? దీని వెనుక ఉన్నది ఒక భయంకరమైన రాజకీయ కుట్ర. ఆయన ఎదుగుదలను చూసి అప్పటి రాజకీయ నాయకులు వణిగిపోయారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సోనియా గాంధీల హయాంలో ఆయన ప్రభావాన్ని, ఆస్తులను తొక్కేయడానికి ఒక పెద్ద స్కెచ్ వేశారని బలమైన వాదన ఉంది. ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేసి ప్రజల ముందు ఆయనను ఒక కమిడియన్ లా ప్రొజెక్ట్ చేశారు. మన వాళ్ళు ఆయనను ట్రోల్ చేసి జోకర్ని చేసి ఉండొచ్చు, కానీ ప్రపంచానికి మాత్రం ఆయన ఒక పీస్ మేకర్. కుట్రలు ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసి ఉండొచ్చు, కానీ ఆయనకున్న నెట్వర్క్ ను, దమ్మును కాదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి నిజాల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.